ఇండియాస్ అన్సాల్వ్డ్ కేస్ కర్ణాటక 1998. కర్ణాటకకు చెందిన ఉమేష్ రెడ్డి మోర్ దెన్ 20+ రేప్ కేసెస్, 10+ రాబరీ కేసెస్ చేసి పోలీస్ దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నాడు? ఇక్కడ మనకి 3 అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్, అసలు ఈ ఉమేష్ రెడ్డి ఎవడు? సెకండ్, ఇన్నిసార్లు దొరికినా ఎలా తప్పించుకున్నాడు? అండ్ థర్డ్, ఇన్ని తప్పులు చేసినా శిక్ష ఎందుకు పడలేదు? అసలు ఈ ఉమేష్ రెడ్డి ఎవరు? కర్ణాటకలో ఒక చిన్న విలేజ్కి చెందిన ఈ ఉమేష్ రెడ్డి చిన్నప్పటి నుంచే దొంగతనాలకు అలవాటు పడ్డాడు. చిన్న చిన్న రాబరీస్ దగ్గర నుంచి పక్కన వాళ్ళతో మిస్బిహేవ్ చేయడం వరకు పెరిగాడు. అలా ఓసారి ఉమెన్తో మిస్బిహేవ్ చేయడంతో ఆ ఊర్లో వాళ్ళు అక్కడిని తరిమేశారు. మరి మారాడా? లేదు. అక్కడి నుంచి సిఆర్పిఎఫ్కి వెళ్ళి జాయిన్ అయ్యాడు. సిఆర్పిఎఫ్లో తన సుపీరియర్ డాటర్ పైనే ఫిజికల్ అసాల్ట్కి ట్రై చేసి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళాడు? కర్ణాటకకు చెందిన చిత్రదుర్గ్ అనే ఒక ఊరికి వెళ్ళాడు. అక్కడ ఇంకో అసాల్ట్ చేశాడు. దివ్య అండ్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు రాత్రి నడుచుకుంటూ వెళ్తుంటే దివ్య పైన రాబరీ అండ్ ఫిజికల్ అసాల్ట్ చేయడానికి ట్రై చేశాడు. అక్కడే ఉన్న వాళ్ళ నాన్న రాయితో కొట్టడంతో తప్పించుకొని వెళ్ళిపోయాడు. తన ఫేస్ చూసిన దివ్య తనని పోలీస్కి పట్టించేసింది. మరి శిక్ష పడిందా? లేదు. ఇలానే 4 times పోలీస్ దగ్గర నుంచి తప్పించుకున్నాడు. ఎలా? నేచర్ కాల్స్ అని చెప్తాడు. ఫ్రాక్చర్ బోన్ ఉన్నా కూడా పరిగెత్తా వెళ్ళిపోతాడు. టీ అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు. మరి పోలీస్ ఎందుకు అంత ఈజీగా వదిలేశారనేది వీ నెవర్ నో. ఇంత తెలివిగానే ఈ ఉమేష్ రెడ్డి ప్యాటర్న్ ఏంటి? ఉమేష్ మార్నింగ్ 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు మాత్రమే అసాల్ట్స్ ప్లాన్ చేస్తాడు. అది ఎవరిని? హౌస్ వైఫ్స్, విడోస్, ఇలా ఇంట్లో మగవాళ్ళు లేని టైం చూసి ఇంట్లోకి అటాక్ చేస్తాడు. మెయిన్ టార్గెట్ ఉమెన్ని ఫిజికల్గా అబ్యూస్ చేయడం అండ్ రాబరీ చేయడం. సో దానివల్ల చాలామంది ఉమెన్ కూడా పరువు వల్ల బయటకు వచ్చి అరవడం కానీ కేసు పెట్టడం కానీ చేయలేకపోతారు. పోలీస్ ఎప్పుడైతే ఉమేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్చ్ చేశారో అక్కడ చాలా వియర్డ్ వస్తువులు కనిపించాయి. 2 to 3 బ్యాగ్స్లో ఉమెన్ అండర్ గార్మెంట్స్ కనిపించాయి. అని అడిగితే హీ యూస్ టు వేర్ దట్. అండ్ అక్కడ గోల్డ్, సిల్వర్ ఇలా చాలా కనిపించాయి. మరి శిక్ష? తప్పు చేసింది 40+ ఉమెన్కైనా ముందుకొచ్చి కేసు పెట్టిన వాళ్ళు 9 people మాత్రమే. అండ్ అందులో ప్రూఫ్స్తో పాటు సబ్మిట్ అయ్యింది 3 cases మాత్రమే. సో ఈ 3 కేసెస్కి శిక్ష పడింది. డెత్ పెనాల్టీ కూడా కాదు. అండ్ ఆ లైఫ్ సెంటెన్స్ని కోర్ట్ 30+ yearsకి మాత్రం షిఫ్ట్ చేసింది. ఇలా ఈ వ్యక్తి వల్ల ఎంతోమంది ఉమెన్కి జరిగిన అన్యాయం అన్సాల్వ్డ్గానే మిగిలిపోయింది. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో.